డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ అనేక రకాలైన వ్యవహారాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త మనుషుల ఈ భాగోతం కూడా బట్టబయలవుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డి భాగోతం కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యవహార శైలి కానీ, వాళ్లతోటి కలిసి కొన్ని షెల్ కంపెనీలు నిర్వహిస్తున్న ప్రద్యుమ్న వ్యవహారం కానీ, లేకపోతే చిత్తూరు ఎర్రచందనం స్మగ్లర్ వ్యవహారం కానీ, వీళ్ళందరూ మూలాలు వచ్చి మళ్ళీ లిక్కర్ స్కామ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. వెనకటికి హిందీలో ఒక సామెత చెప్పినట్టు బాప్ ఏక్ నెంబరీ హేతో బేటా 10 నెంబరీ అన్నట్టు, మరి ఈ తండ్రులను మించిన తనయులు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. మొన్నటిదాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు అసలు ఏం తెలియదు, నేను ఏ పాపం ఎరగను, మా కుటుంబంలో ఈ లిక్కర్ మూలాన ఎంతో నష్టం జరిగింది కాబట్టి ఆ సొమ్ముని నేను అసలు ముట్టుకుంటానా అని కానీ, లేకపోతే ఆయన్ని ఈ బెయిల్ పొడిగింపు కానీ దర్యాప్తు కోసం కానీ మరి ఈ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక రకాలైన వ్యవహారాలు, ఆయన మాటలు ఇలాగనే కనపడుతుండేది. చివరకు కోర్టు కూడా ఆయన మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి దాంట్లో నిన్న సిట్టు చిత్తూరుకి సంబంధించిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ని విచారిస్తున్న సమయంలో అనేక రకాలైన వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి. అలాగనే హైదరాబాదులో కావచ్చు, లేదు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించింది కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఈ వ్యవహార శైలిలో వాళ్ళ దీంట్లో సిట్టు ఈ బృందం వెళ్ళి తనిఖీలు చేస్తున్న దాంట్లో కూడా చాలా షెల్ కంపెనీల్లో ఈ మోహిత్ రెడ్డికి కానీ, సజ్జల భార్గవ్ రెడ్డికి కానీ, అలాగనే ప్రద్యుమ్నకు కానీ, ప్రద్యుమ్న అంటే గతంలో ఎన్నికల సమయంలో ఒక 8 కోట్ల రూపాయలు పట్టుబడిన సమయంలో అవి నావే అని క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి. ఆ రోజున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా కోర్టులో కూడా అడ్డదిడ్డంగా వాదించడం జరిగింది. ఆ ప్రద్యుమ్నకి నాకు ఏం సంబంధం లేదు అనే విషయాన్ని కూడా ఆయన గట్టిగా నొక్కి వక్కాణించారు. కానీ ఈ రోజున సిట్కి దొరికిన ఆధారాల ప్రకారంగా చూస్తే ఈ ప్రద్యుమ్నతోటి మోహిత్ రెడ్డి కానీ, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డి కానీ ఒక షెల్ కంపెనీని నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ ఎర్రచందనం స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో అతనికే ఈ డిపోల నుంచి ఈ షాపులకి లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఈ కాంట్రాక్టును కూడా ఆయనకి ఇచ్చిన దాంట్లోనే ఈ రోజున సిట్టెల్లి విచారించడం మొదలుపెట్టింది. వీళ్ళందరితో పాటు ఈ కొడుకుల భాగవతం మొత్తం ఈ రోజున బయటకు వచ్చింది. పార్టీలో కావచ్చు, లేకపోతే అధికారంలో కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డో, జగన్మోహన్ రెడ్డో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో ఉంటే తల్లో జేజమ్మ అని తెలుగులో చెప్పినట్టుగా వీళ్ళు వాళ్ళ తల్లో దూరొచ్చారు. ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళ మూలాలు కూడా ఈ రోజున బయటకు వస్తుంటే కొడుకులతో సహా మొత్తం అందరూ ఇరుక్కుపోయే వ్యవహార శైలిలోనే ఇప్పుడు మొత్తం నడుస్తుంది. దీన్ని మొత్తం అంతా చూసిన తరువాత మరి లిక్కర్ స్కామ్లో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సజ్జల భార్గవ్ రెడ్డో లేకపోతే రామకృష్ణారెడ్డో మీడియా ముందుకు వచ్చి అనేక రకాలుగా వాదించే వ్యవహార శైలి చూస్తూ ఉన్నప్పటికీ దొరుకుతున్న ఆధారాల ప్రకారంగా చూస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్టు ఊహిస్తూ మరి ఛార్జ్షీట్లో ఆయన పేరును కూడా ఉదహరించడం జరిగింది. దీనికోసమనే ఈ రోజున మరి లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళి మోడీతోటి భేటీ అయ్యే వ్యవహారంలో ఈ లిక్కర్ స్కామ్లో కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమాల్లో వీటన్నిటిలోనూ జగన్ పాత్ర ఎంత ఉంది, ఆయన అరెస్టుకి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారనేది చర్చించే అవకాశాలు ఉన్నాయనేది కూడా కనిపిస్తున్నట్టుగా ఈ రోజున మీడియాలో కూడా బాగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే మరి లోకేష్ ఢిల్లీ వెళ్ళి వీళ్ళందరితో భేటీ అయ్యి వచ్చాడు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి భేటీ అయ్యి వచ్చినప్పటికీ ఎస్పెషల్లీ మళ్ళీ లోకేష్ వెళ్తూ ఉన్నాడు, మోడీతోటే ఆయనకి అపాయింట్మెంట్ ఉంది అనగానే జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించే వెళ్తున్నాడనే ఊహాగానాలు రావటంలో ఇంకా ఎటువంటి ఆశ్చర్యం ఏమి లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీదనే కొంచెం మల్లగొల్లాలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యవహారం మొత్తం వచ్చి మరి మిథున్ రెడ్డి దగ్గర ఆగిన తర్వాత ఇక అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ నిన్న జరిగిన ఈ సోదాలు కావచ్చు, లేకపోతే ప్రశ్నించిన దాని ప్రకారంగా సిట్టుకొచ్చిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకునే సమయంలో ఈ కొడుకుల భాగవతం మొత్తం బట్టబయలైంది.
అవినీతి పార్టీలో తరువాత వచ్చే తరం కూడా అవినీతితోనే కూరుకుపోయింది. ఇలాంటి స్కాముల్లోనే వాళ్ళు ఆరితేరిపోతే మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలాగుంటుందనేది ఇంకా అందరికీ తెలిసిందే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో ఏదో ఒక రూపాన్ని ఇరుక్కొని పోయి ఉండటం, ప్రస్తుతానికైతే ఇది 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ కంపెనీల నుంచి తీసుకున్న ముడుపుల ద్వారానే కనపడుతూ ఉంటే, మరి ఈ డిపోల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన ఈ వ్యవహారంలో ఎర్రచందనం స్మగ్లరు అని ప్రశ్నించిన దాని ప్రకారంగా చూస్తే ఇక అన్బిల్డ్ లిక్కర్ ఎంత అమ్మారో యాక్చువల్గా లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఇందులో 25,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు పెద్ద స్కామ్ ఉండే అవకాశం ఉంది అనేది బాగా ఆ రోజున ప్రచారం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఇది ఈ లిక్కర్ కంపెనీల దగ్గర తీసుకున్న ముడుపుల వ్యవహారం మీదనే ఈ రోజున సిట్టు మొత్తం దర్యాప్తు చేస్తోంది. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది మాత్రం ఖచ్చితంగా 50,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది అనేది కూడా. ఎందుకంటే ఎన్నికల ముందునే బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఆ రోజున పురంధరేశ్వరి కూడా వీటన్నిటిని ఆరోపణలు చేస్తూ అప్పుడు హోంమంత్రి అయిన అమిత్ షా కూడా ఆవిడే స్వయంగా వెళ్ళి లేఖని కూడా ఇచ్చి రావటం జరిగింది. మరి దీన్ని మొత్తాన్ని ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసమే మరి ఈ రోజున లోకేష్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాడనే దాంట్లో ఒకంత సరిపోయే సూచనలాగానే కనిపిస్తున్నప్పటికీ జగన్ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనే దాని దగ్గర కానీ మరి కేంద్రం అందుకు అంగీకరిస్తుందా, లేకపోతే ఇందులోకి ఈడీని కానీ అంటే ఇప్పుడు 600 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ ద్వారా దారి మళ్లించారనేది కూడా ఈ రోజున సిట్టు కొత్తగా కనుగొన్న వ్యవహారం. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ని కానీ లేకపోతే ఈడీని కూడా ఎంట్రీ చేయించాలనే ఒక ఉద్దేశంతో మరి లోకేష్ వెళ్ళి మోడీతో మాట్లాడుతున్నాడా అనే దాని దగ్గర మాత్రం వ్యవహారం ఆగింది. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో ఉన్న నాయకులు మొత్తం లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యేటట్టుగా ఉన్నారు. మరి చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా అందులోనే అరెస్ట్ అవుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.